ఎక్స్క్యూజ్ మీ. నాకు ఆంగ్ల భాష అంతగా రాదు. ఆ. ఇప్పుడు మీరన్న మాటకి అర్థం ఆంధ్రంలో చెబుతారా? ఏంటి ఆ మాత్రం ఇంగ్లీష్ రాదా? ఆహా. ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించడం అర్థం. ఆహా. ఇందులోకి తోటి. ఏం తప్పు చేశావు? నిజం చెప్పు. మా లాడ్జిలో స్పూన్లు నొక్కేసావా? కప్పులు కాజేసావా? దుప్పట్లు దాచేసావా? బల్బులు దోచేసావా? ఏం దొంగతనం చేసావు చెప్పు. బాగా అడిగారు. చిచి ఏంటి బాగా అడగలేదు. నా దొంగతనం చేయడం ఏంటి? మరి దొంగతనం చేయకపోతే మీ ఊరు నుంచి టికెట్ కొనుక్కొని ఎంత దూరం వచ్చి మా లాడ్జిలో దిగి పొద్దున ఫ్రెష్ గా స్నానం చేసి పౌడర్ కొట్టుకొని టోపీ పెట్టుకుని మరీ వచ్చి క్షమించండి అన్నావంటే ఖచ్చితంగా దొంగతనం చేసి ఉంటావు. మాస్టారు పాప ఆయన గారి మొహం చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ ఆయన దగ్గర అంత సబ్జెక్ట్ లేదండి. గాడ్ ప్రామిస్ నా కాడ సబ్జెక్ట్ లేదు. నాడు మీ హోటల్లో దొంగతనం చేయడం ఏంటి? మా హోటల్లో కాకపోతే ఇంకెక్కడన్నా దొంగతనం చేసి వచ్చావా? ఆ? అవును, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చా? ఏంటి ఎత్తున్నాడు ఏంటి? ఇది నా వైఫ్, ఓన్ ఫ్యామిలీ అండి. జస్ట్ మ్యారీడ్, శోభనం చేసుకుంటాం, హానిమూన్ వచ్చినాం. ఈ అమ్మాయి నీ వైఫా? యా. కూతురు అనుకున్నారు కదయ్యా. బాగా చెప్పారండి. నువ్వా? అవును నేనే. ఇక్కడ నీకేం పని? నీతోనే పని. యుద్ధానికి సిద్ధం చేద్దామని. నాకు యుద్ధం చేయడం ఎలాగో బాగా తెలుసు. యుద్ధానికి వెళ్ళే ప్రతి సన్నాసుడికి కత్తిసాము ఎలా చేయాలో తెలిసే ఉంటది, కానీ శత్రువు గుండెల్లో కత్తి కసక్కన దించే కళ కొంతమందికి తెలిసి ఉంటది. కన్ఫ్యూజ్ చేయకు, కరెక్ట్ గా చెప్పు. శ్రద్ధగా విను. పెళ్ళైన కొత్తలోనే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే నీ జీవితం హ్యాపీగా సాఫీగా నా జీవితంలో గడిచిపోద్ది. కంట్రోల్లో పెట్టుకోవడం అంటే పెళ్ళైన కొత్తలోనే మొగుడిని లొంగ తీసుకోవడం. చాలే నోర్మి, ఈ రోజుల్లో జంతువులనే ప్రేమతో మచ్చిక చేసుకుంటున్నాం, అలాంటిది పెళ్ళాన్ని డామినేషన్ తో లొంగ తీసుకోవాలంటావా? షీఈ్ జస్ట్ లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్. నీకు అనుభవం లేదు, చెప్తే అర్థం చేసుకోవు. చూడు, ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జబ్బు ఏడో తెలుసా? ఎయిడ్స్ కాదు, పెళ్ళం. ఇది పెళ్ళనే వైరస్ తో సోకుతుంది. ఒక్కసారి సోకిందంటే నిన్ను సంకనాగించే వరకు వదలదు. ఏంటి నువ్వు చెప్పేది? ఈ ప్రపంచంలో ఆడదానికి బద్ధశత్రువు అంటూ ఉంటే అది మగాడు. వాడు మొగుడి రూపంలో వచ్చి యముడై ప్రాణాలు తోడేస్తాడు. అందుకే పెళ్ళైన కొత్తలోనే వాణ్ణి అదుపులో పెట్టుకోవాలి, మనం చెప్పినట్టు పడుండేలా చేసుకోవాలి. ఏంట్రా మూడంతా పాడు చేసావు? అయినా లక్ష్మి అందరిలాంటి అమ్మాయి కాదురా. లక్ష్మిని చూస్తుంటే నాకు ఆమెకు లొంగిపోవాలనిపిస్తుంది. ఆయన్ని చూస్తే నాకు తెలియకుండానే వసం తప్పుతాను. ఆయన ఏం చెప్తే అది చేయాలనిపిస్తుంది. లక్ష్మి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిందంటే అయిపోతానురా. నేను చెప్పేది కూడా అదే. చూడు, మగాడిని కంట్రోల్ చేసుకోవడానికి ఆడదానికి నోరక్కర్లేదు, కళ్ళు చాలు. 190 కుటుంబాల్లో మగాడిని ఆడది కంటి చూపుతో చంపేస్తుంది. అందుకని ఆడదాని కళలో ఎప్పుడు కళ్ళు పెట్టి చూడకు. మరేమన్నా చెప్పాల్సి వస్తే గోడకు చెప్పు, వినాల్సి వస్తే టీవీ చూస్తూ విను. నీ భర్త ఫ్రెండ్ భగవాన్ ఒక పురుషాహంకారి. పరా ఇంటికి వచ్చినా పెళ్ళంతో కాళ్ళు కడిగించుకున్నాడు. ఆయన ఏం చెప్తే అది మీ ఆయనకి వేదవాక్కు. షర్టు లేకపోయినా పర్వాలేదని ఆయన చెప్పడం, అది విని పెళ్లి చూపులకి ఈయన అలాగే రావడం. పెళ్లి చూపుల్లో చాప మీద కూర్చోవాల్సిన అమ్మాయి దాని మాట విని చైర్లో కూర్చుంది. ఆడవాళ్ళ బ్యాగ్ మెళ్ళలో తగిలించుకుని చలపాయ్ అని పిలవగానే పరిగెత్తుకెళ్లే పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను. నీ భర్త పైట లాగిన ప్రతిసారి బెడ్రూమ్లోకి వెళ్ళావనుకో లోకువైపోతావు. నీ భార్య పైట జాచిన ప్రతిసారి నువ్వు సొంగగార్చుకుంటూ వెళ్ళావంటే లోకువైపోతావు. పెళ్ళైన కొత్తలో నీ దగ్గరున్న ఆయుధం శృంగారం. ఆ శృంగారంలోనే నువ్వు చాలా హాట్ గురు అంటుంది, నువ్వు దెబ్బైపోతావు. లొంగిపోకుండా లొంగ తీసుకోవాలంటే అది పెళ్ళైన కొత్తలోనే జరగాలి. లొంగ తీసుకోవటం అంటూ జరిగితే అది పెళ్ళైన కొత్తలోనే జరగాలి. ఇదంతా ట్రాష్. మేము మంచి స్నేహితుల్లా ఉంటాం. మా జంటను చూసి అందరూ ఈర్చిపడేలా చేస్తాం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు తను వచ్చి నా కాళ్ళకు మొక్కుతుంది, నేను వద్దనాలి. లైట్ గా డామినేట్ చేసి చూడు, రిజల్ట్ తెలుస్తుంది. రాబోయ్ రా, అక్కడే ఆగిపోయావే, రా. చూసావా, మాట తీరులో అప్పుడే తేడా ఉంది. రామ్మో. సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ దగ్గర నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలి. అప్పుడే నీ భార్య నా భర్త చాలా గొప్పవాడనే భ్రమలో ఉంటుంది.
గొప్పలే ఉన్నాయబ్బా, ఏదో ఒకటి చెప్పాలి. పాలు పాలంటే గుర్తుకొచ్చింది. కాలేజీలో నన్ను ఒక ఆర్టికల్ రాయమన్నారు. నేను ఏకంగా కవితే రాశాను. ఆ కవిత ఏంటో తెలుసా? ఓ చెలి, నిన్ను మురిపిస్తే వస్తాయి మురిపాలు, నేను కన్నుగీటితే వస్తాయి మీకు కోపాలు, నేను కవ్విస్తే వస్తాయి మీకు తాపాలు, హద్దు మీరి మీ మీద చెయ్యి వేస్తే పుడతారు మీకు పాపాయిలు. ఇది వినేసి కాలేజీలో ఆడపిల్లలందరూ ఒకటే విజిల్స్, క్లాప్స్. మగాడు అవకాశం దొరికితే చాలు ఇలాగే ఆడదాని దగ్గర తను గొప్పలు చెప్పుకుంటాడు. ఇలాంటప్పుడు వీళ్ళ గొప్పల్ని కరివేపాకులా తీసి పక్కన పెట్టాలి. కాదని నోరెళ్ల పెట్టుకుని వింటూ కూర్చుంటే టన్నుల కొద్ది గొప్పల్ని నెత్తి మీద కుమ్మరిస్తాడు. నువ్వు చచ్చూరుకుంటావు. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. ప్రాసున్నంత మాత్రాన కవిత కాదు. కాలు తీసేసింది. అరే, పాలు నేను కదా ముందు తాగాలి, తను తాగేస్తుంది. తాగండి. ఇప్పుడు నువ్వు ఆ ఎంగిలి పాలు తాగేవనుకో, నీది ఎంగిలి బతుకైపోద్ది. ఒకరి ఎంగిలి నేను సస్తే తాగను. అలిగేడని బతిమాలద్దు, లోకువైపోతావు. నీదే పై చేయి కావాలంటే చురకంటించు చాలు. మీరు చెప్పింది నిజమే. ఎంగిలి ముట్టకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం తాగేస్తాను సిగ్గు లేకుండా. కాడు చేసి పెట్టేసింది. ఆరోగ్యం ఆరోగ్యం అంటే గుర్తుకొచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఏ జబ్బు లేదు. ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. జ్వరం, కడుపు నొప్పి, కాలు నొప్పి, కీళ్ళ నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, ఏ నొప్పి లేదు. నిజమా? నిజం. అసలు నాకు జలుబు అంటే ఏంటో కూడా తెలీదు. ఇంతవరకు నాకు అసలు తుమ్మే రాలేదు. దీన్నే తుమ్మంటారండి. తుమ్ము వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మెదడు ముక్కులోంచి ఊడొచ్చినట్టు ఉంటుంది. దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి సిగ్గుపడుతున్నావు? మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందండి. అర్థమైంది. మలేషియాలో 15 రోజులు ఉన్నానండేగా, మొత్తం 15 నిమిషాల్లో తీర్చేస్తాను. వెళ్ళిపో వెళ్ళిపో. మన దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి, ఈ వేసానంటే డఫా. మలేషియా 15 రోజులే కదా, 15 నిమిషాల్లో తేల్చేస్తాను. ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్లని సచ్చినాడు గురుకు పెట్టి నిద్రపోతున్నావా? టాబ్లెట్స్ మారిపోయినాయి, నా పొంద మారిపోయినాయి. ఈ జన్మకింతే. ఎందుకలా అయిపోతున్నారు? నిద్రపోండి. నిద్ర ఎలా వస్తుంది? ఒంట్లో వాయుగుండం పుడుతుంది. అంటే 4 నిద్ర మాత్రలు. అవే కొంప ముంచాయి. అవి నిద్ర మాత్రలు కావు, వయాగ్రా. చచ్చాంపు ఇక్కడికి కూడా దాపరించాడే. ఇప్పుడు ఎలా? ఇక మళ్ళీ వాడిని వెంట పడకుండా చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. పద్మా, అమ్మని అమ్మ కళ్ళు పాకు వదిలి ఇలా పొలాల మీద పడ్డావేటి? అమ్మని అమ్మ, నా అలవాటు నీకు కూడా అయిపోయిందే. ఇదిగో పద్మ, నీతో మన పెళ్లి విషయం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ తాగుడు గిగుడు మానేసి సంసారం అయిపోతాను. లేదంటావా ఇలాగే తాగి తాగి నీ మీద బెంగతో దేవదాస్ చచ్చిపోయినట్టు చచ్చిపోతాను. అయ్యో, అదేమిటి బావ అలా అంటావు? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా, లేక ఒట్టి తాగుడు మాటలేనా? అమ్మని అమ్మ, ఏమిటి పద్మ, ఇంకా నా మీద నీకు నమ్మకం కలలేదా? నా మీద నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయమంటావు చెప్పు. ఆ కొండ మీద దూకమంటే దిగుతాను, బండరాయి మెళ్ళ కట్టుకుని నూతులో దూకమంటే దిగుతాను. అబ్బా, అవన్నీ ఏం అక్కర్లేదు. నువ్వు ఇక్కడే రాయిలాగా నిలబడాలి. ఏంటి రాయిలాగా నిలబడాలా? అవును. పోనీ మధ్య మధ్యలో కాళ్ళు పెట్టినప్పుడు కూర్చున్నా నీకేం పర్వాలేదు కదా? అబ్బే, పడుకున్నా అయితే పర్వాలేదు. పర్వాలేదు. చూడు బావా, నీ చుట్టూ ఒక గిరిగీస్తాను. చీకటి పడేదాకా నువ్వు దాన్ని దాటకూడదు.
ఇప్పుడు ఇంతేనా? నాకు ఇంకా పెద్ద పరీక్ష పెడతాం అనుకున్నాను. నీ ఇష్టం చెట్టుకి తీసుకో, నేను ఇక్కడే ఉంటాను. నిజం. సరే. ఈ గీత దాటకుండా ఉండలేనంట. బావా మాట మీద నిలబడతావు కదా? నీకు తెలియదు పద్మ, తాగిన వాడు ఎప్పుడు నేల మీద నిలబడ్డావు, మాట మీదే నిలబడతాడు. చూడు బావా, నన్ను దొంగలు వచ్చి దోచుకుపోయినా పులొచ్చి ఎత్తుకెళ్ళినా నిన్ను పులెత్తుపోతుంటే ఈ వీరుని నేను చూస్తా ఊరుకుంటానా? అయ్యో బావా, మాట వరుస కన్నాను బావా. సరే చూడు, నేను ఆడినా పాడినా కోతిలా ఎగిరినా నువ్వు ఈ గిరి దాటి బయటికి రాకూడదు. దీని లోపలే ఉండి నీ ఆటపాట ఆనందిస్తుంటాను పద్మ. చూడు బావా, ఈ పువ్వు చెవులు పెట్టుకుని ఆనందించు. పిన్నిగారు ఏమ్మా? కాస్త మీ టూత్ పేస్ట్ 4 బద్ద ఇస్తారా? వాడుకొని ఇచ్చేస్తాం. అలాగే. సిగరెట్ తీసుకోండి, ఇక తిరిగి ఇవ్వక్కర్లేదు, మీ వారితో కాల్పించండి. టపాంగుత్తి. ఇదిగోండి. అదేమిటండి అనవసరంగా సిగరెట్ కూడా ఇచ్చారు? అస్తమానం మన ఇంటికి వచ్చి సామాన్లు అడిగి పట్టుకెళ్తుంది కదా, అందుకని బుద్ధి చెబుదామని సిగరెట్లో సీమ టపాకే పెట్టి ఇచ్చా. ఈ దెబ్బతో టపాంగుతైపోద్ది. ఏమండి, సిగరెట్ ఫ్రీగా వచ్చింది, కాల్చండి. ఊరికే ఎవరైనా తాడిస్తే ఊరేసుకోమనేట్టున్నావే, నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు కదే. ఫ్రీగా వచ్చిందండి, కాల్చండి. నేను కాల్చను. కాల్చకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఏం చేస్తావే, మహా అయితే అన్నం పెట్టవు, అంతే కదా. టపాంగుత్తి. మీనాక్షి సిగరెట్ కాల్చుతాను. అగ్గిపెట్టేది ఇదిగోండి, కాల్చండి. థ్యాంక్స్. అద్దంలో మీ మొహం చూసుకున్నారా? ఎందుకు? అబ్బే ఏం లేదు, కాల్చుకోండి. రింగులు వదలండి. హాయ్ టపాంగుత్తి. రింగులు వదలండి, రింగులుగా బాగా పిలిచండి. టపాంగుత్తి. నా మొహం ఉందో ఉడిందో చూడవే. సిగరెట్ పేలిందేమిటి? మా ఇంట్లో వస్తువులు అంతే, అప్పుడప్పుడు పెళ్తుంటాయి. ఇంకెప్పుడు ఏమీ అడగండి. మీరు లోపలికి వెళ్ళండి, నేను ఎవరింటికైనా వెళ్ళి బర్ణాలు పట్టుకొస్తాను. నీ మొహం మండ, నా మొహం టపాంగుత్తి అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదంటే. గుడ్ మార్నింగ్ అంకల్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. చక్రం అమ్మాయిలను కూడా నవ్విస్తారా? ఫ్యాక్షనిస్టుల కామెడీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ గుహల్లో ఉత్సామావా నేర్పించాడు కామెడీ. పిన్ను లాడేనా? అవును. ఆ అమెరికా విమానాల్లో బాంబుల సప్లై ఎక్కడో తెలుసా? మేడ్ ఇన్ కడప. నేనే సప్లై. అసలు నేను కూడా ఒక విమానం వేసుకెళ్ళి గుద్దాలి. లాస్ట్ మినిట్ లో డ్రాప్. కడుపు నొప్పి వచ్చి కడుపు నొప్పి. హలో, నాది దావుద్ బాయ్ ఇబ్రాహిం. దావుదు ఇబ్రాహిమా. హాయ్ అంకల్. ఓ మై గాడ్, లక్ష్మి నవ్వింది. తాగినంత దిగదా? జగమే మాయా, బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయ్యా, ఈ వింతేనయ్యా. ఏంట్రా ఇది? లవ్ ఫెయిల్యూర్. నీకా కుక్కకా? నాకే. మరి కుక్క ఎందుకు పక్కన? నీకంటే కుక్క బెటర్ రా, అందంగా ఉంది. పెద్ద దేవదాసులో ఏ అన్నారన్న ఫీలింగ్ వీడికి. భాగవతార్ గారు, మాలాంటి భగ్న ప్రేమికుల కోసం ఒక మంచి పాట అందివ్వండి. అందిస్తా. నువ్వు నా రూమ్ కెళ్ళి తబలా, హార్మోనియం పట్రా, ఇప్పుడే తీసుకొస్తా. ఇదిగో వరంగల్ కస్టడీ చేసుకోవచ్చా? చేసుకోండి. ఫోన్ చేయాలి. చేయండి, ఎస్టీడీ చేస్తున్నారు. హలో, నేను వైద్య శాఖ డాక్టర్ గోపిని మాట్లాడుతున్నాను. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నాను.
మీ బ్రదర్ ఎవరికో ఆస్తమా ఉందని చెప్పారు కదా, డోంట్ వర్రీ, 48 days లో నయం చేసేస్తా. మీరే ఓ మంచి రోజు చూసి చెప్తే నేను వచ్చి ట్రీట్మెంట్ మొదలు పెడతాను. మరి పర్వాలేదు, మీరు అక్కడ తిరగడమే మంచిది, తొందరపడి రాకండి. నో, ఈవేళ సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళిపోతాను. అక్కడ ఒక వారం రోజుల పాటు వరల్డ్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి అటు నుంచి అటే లండన్ వెళ్ళిపోతాను. అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చి అటు నుంచి అటే స్విట్జర్లాండ్, హాంకాంగ్, ప్యారిస్ దేశాల్లో ఉన్న పేషెంట్లను చూసుకుంటాను. మీరు రమ్మంటే వరంగల్ వస్తాను, మరి లేదంటే 48 రోజుల పాటు బయట కంట్రీలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నీలాంటి చెత్త డాక్టర్ల దగ్గర మేము వైద్యం చేయించుకోం. హలో, భీమా పాట్వాల్ మాట్లాడుతున్నాను. ఎస్ అమెరికా నుంచే మాట్లాడుతున్నాను. అవునవును, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్ కి ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది నేనే. ఏమండే, ఇలా వచ్చిన ప్రతి ఓడుని సింగపూర్, అమెరికాను తెగ బిల్డప్లు ఇచ్చేస్తుంటే మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? చాచా, నేనెందుకు ఫీల్ అవుతానండి? నేనే ఈ బూత్ ని 10 సంవత్సరాల నుంచి జపాన్ లోని కదా రన్ చేస్తున్నాను. రోడ్ ఎక్స్టెన్షన్ లో కూడా నేను ఎవరు ఆపలేడు. డియర్ స్టూడెంట్స్, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఎక్స్కర్షన్ టూర్ అరేంజ్ చేశాను. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది అపోజ్ చేశారు, ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. కుర్రోడు కదా, కొంచెం చనువు ఎక్కువ. ఇదిగో భువనేశ్వరరావు, చెప్పండి శాఖరావు గారు. ఈ పొజిషన్ ఎక్స్టెన్షన్ వచ్చి ఏమేం చేస్తామండి? పోస్ట్ పోన్ చేయొచ్చుగా. ఏంటి నువ్వు వస్తున్నావా? ఏం మీరు రాకూడదు? మేము మనుషులం కదా. నిన్నటిదాకా అలాగే అనుకున్నాను రా. నిన్న మీ అమ్మని చూసే కాదని అర్థమైంది. ఏమండి, ఎవడ బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఉంటుంది? మా అమ్మ ఇక్కడికి వచ్చింది కాబట్టి తెలిసింది. మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవడ తెలుసు? నీ అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఎవడకుండదు. మీకు దండం పెడుతున్నాను, వదిలేసి అసలు విషయం చెప్పండి. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లు అంటే బొక్కడిపోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. కింద కంటా ఉంటే మీ బాడీ మంచి షేప్ వస్తుంది. ఆ గీత నా తల రాత, నా గుండె మీద వాత. హాయ్, చూసావా నా కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో? ఇన్ఫెక్షనా? కాదు, ఎఫెక్షన్. నువ్వు రాసిన లవ్ లెటర్లు అన్ని చదివి రాత్రిపూట నిద్రే పట్టట్లేదు తెలుసా? అవి రాసింది నేను కాదు, జస్ట్ పాస్ చేశాను అంతే. పాస్ ఆన్ చేసావా? మరి రాసింది ఎవరు? నేనే. నువ్వా? సీను, నీకు ఒక నగ్న సత్యం చెప్పనా? అంటే ఇప్పుడు బట్టలు చెప్తావా ఏంటి? అబ్బా, ఎంత ఆశ. బట్టలతోనే చెప్తాను. నువ్వంటే నాకు లవ్, ప్రేమ, కాదల్. నీతో లైఫ్ 50-50 చేసుకుందాం అనుకుంటాను. అబ్బా ఆశ, 50-50 చేసుకోవడానికి నీలో 50-50 అని అనుకున్నావా? అదే కుదరదు. చీను, ఎందుకు నా హృదయం బద్దలు కొడుతున్నావు? ఇంకోసారి నా జోలికి వచ్చావంటే అది బగులుద్ది. స్వామి విఘ్నేశ్వర, అమ్మా 99 ఇదిగో చెప్పా. చూడు బాబు, పొద్దున సుప్రభాత నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో గుళ్ళన్నీ తిరిగావు. చెప్పలతో ఈ బొట్టంతా నిండిపోయింది. ఆ బొట్లతో నీ మొహంతా మూసుకుపోయింది. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలని మొక్కుకున్నావు బాబు? అయిపోయింది బాబాయ్, నా లక్ష్యానికి దగ్గరగా వచ్చేసాను. పద. ఇన్ని గుళ్ళు తిప్పుతావని తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేయించావండిగా. ఇదే ఆఖరి దేవాలయం బాబాయ్. ఆ గుళ్ళో ఉండేది రాజ్దేవుళ్ళు కాదు, రాగమూర్తులు. శ్రీరంగం సోదరులుండే శ్రీనిలయం. అరే చెప్పావు కదే, ఈ రోజున సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులయ్యా వాళ్ళు. వాళ్ళని ప్రాధాన్యపడి ప్లేబ్యాక్ సింగర్ గా ఆశీర్వాదం పొందాలనే వాళ్ళ ముహూర్తం పెట్టుకున్నా. అలాగా భారతీయుల్లో పెద కమల్ హాసన్ లాంటి నన్నే లంచగొండిని చేస్తావరా బరోడా బద్మాష్. ఎక్స్క్యూజ్ మీ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఈయన అప్పుడే మర్చిపోయావా? నిమిషాల మీద బయటికి వెళ్ళిపోయి లెవెల్ అమ్మ మంది. ప్రెస్ అమ్మా, ఇక్కడ ప్రెస్ తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతారు. కాదు కూడదని ఇల్లీగల్ గా హెరాస్మెంట్ చేసావు అనుకో, నీ ఐపీసీ 500, పరువు నష్టం, 509, బూతులు తిట్టడం, 324, కొల్లబొడి చేయటం, 307, అటెంప్ట్ టు మర్డర్. ఇవన్నీ ప్రూవ్ అయిపోయి డిపార్ట్మెంట్ లో యాక్షన్ లో సస్పెండ్ అయిపోయారు అనుకో. మీరందరూ కలిసి రైల్వే స్టేషన్ లో చక్క భజన చేసుకోవాలి తెలుసా? ఇదంతా FIR రాసి రికార్డుల్లోకి వెళితేనే నాన్న
నీకు రూల్స్ మాత్రమే తెలుసు, మాకు బ్రేక్ చెయ్యటం కూడా తెలుసు. అంటే ఏంటమ్మా? బాబే చల్.